నిజానికి వీళ్ళందరూ ఈ కాక్రోచ్ పార్టీ రాగానే జబ్బలు జరుచుకుని ఇంకే ఉంది, ఇక భారతదేశంలో ఏదో మార్పు రాబోతుంది, ఎందుకంటే ఇలా ప్రశాంతంగా ఉండడం ఇష్టం ఉండదు. వెస్ట్ బెంగాల్లో ఎప్పుడైతే బీజేపీ అక్కడ వచ్చిందో, ఎప్పుడైతే అసలు ఇక్కడికి రానివ్వం, మనం హిందుత్వాన్ని రానివ్వం అని కంకణం కట్టుకుని ఇన్నేళ్ల పాటు పనిచేసిన ఒక వ్యతిరేకతకి పూర్తిగా ఒక వ్యతిరేకత వచ్చి వెస్ట్ బెంగాల్లో కూర్చుందో, దాంతో ఇంకా ఊపిరాడక చేసిన పనులే. అంత వెస్టర్న్ కంట్రీస్ అంటే అంత ప్రేమ పడి చచ్చేవాళ్ళు మరి వెళ్ళి వాళ్ళ బూట్లే నాకొచ్చు కదా, అసలు ఈ దేశాన్ని వదిలిపెట్టి పోవచ్చు కదా, అదే వెస్టర్న్ కంట్రీస్లో ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఇది భారతదేశంలో ఉండడం ఎందుకు, భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? భారతదేశం మీద ప్రేమ ఉన్నోళ్ళే ఇక్కడ ఉంటారు, ప్రేమ లేనప్పుడు ఇక్కడ ఉండవలసిన అవసరం ఏముంది అసలు? ఇలాంటి పనులు చేయడానిక ఈ పార్టీలన్నీ వీళ్ళ వెనకుండి డీప్ స్టేట్ పాలిటిక్స్ ఉగ్రమూకల కుట్రల్లో భాగం అయ్యి ఈ భారతదేశాన్ని ఇంకా 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 కొల్లగొట్టడానికి కూలగొడవడానిక? ఎన్ని దుర్మార్గాలు ఇవన్నీ. ఈ సందర్భంగా నేను తెలుగు మీడియా గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నా. ఇదే తెలుగు మీడియాలో సీనియర్ జర్నలిస్టులుగా ఉన్నవాళ్ళు, అంటే ఒకప్పుడు శాటిలైట్ ఛానల్స్ ద్వారా ఇక్కడే ఇదే తెలుగు స్టేట్స్లో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాలను బయటేసిన వాళ్ళు, హిందుత్వాన్ని వ్యతిరేకించిన వాళ్ళు, లెఫ్ట్ భావజాలాన్ని తీసుకువెళ్ళిన వాళ్ళు, వాళ్ళేమంటారు రీసెంట్గా ఈ కాక్రోచ్ పార్టీ విషయంలో? అంటే అధికార పార్టీ అకౌంట్ కంటే కూడా దాటేసింది, అంటే ఇక్కడ ఒక అన్రెస్ట్ ఉంది, ఒక అసంతృప్తి ఉంది, ఇక్కడ ఉన్న యువతంతా ఏకమవుతున్నారు, అధికార పార్టీ అకౌంట్ని ఇంత షార్ట్ పీరియడ్లో వెళ్ళింది అంటే గనక ఇక అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎంత వ్యతిరేకత ఉంది అనేది. ఇది ఇంకా ఎక్కడి వరకైనా వెళ్ళొచ్చు. అలాగే పెద్ద పెద్ద భూకంపాలను కూడా తట్టుకునే ఈ ఆక్సిజన్ని ఇచ్చే బొద్దింకని తీసుకొని వస్తున్నారు కాబట్టి ఇక బొద్దింక భారతదేశంలో రావాలి అని స్వాగతిస్తున్న మహానుభావులకు నేను ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లా. ఇప్పటి వరకు మీరు చేసిన డ్యామేజ్ చాలదా? ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఇంకా ఏం పావుకుందామని? ఒక దేశాన్ని అంటే నా ఇంట్లోకి వచ్చి నాదంతా దోసుకుని మళ్ళీ నా ఇంట్లో కొంచెం కొంచెం ఊపిరి పోసుకుంటూ ఒక మనుషులు బతుకుతుంటే వాళ్ళని మళ్ళీ చంపేయాలని జరుపుతున్న కుట్రలు కావా ఇవన్నీ? 4-5 దశాబ్దాలుగా మీరంతా చేసిన ఆటలు, మీరంతా ఇచ్చిన నరేషన్, మీరు చూపించిన ఈ కల్పితాలు అన్నింటికి చెక్ పడే రోజు వచ్చింది. నాలాంటి వాళ్ళ గొంతులు అనేకం తయారయ్యాయి. ఈరోజు మీరు చెబుతున్న భావజాలం అనేది భయంకరమైన భావజాలం భారతదేశానికి అనేది విత్ ప్రూఫ్స్తో సహా చెబుతున్నాను నేను. కాబట్టి అర్థం చేసుకుంటారు ప్రజలు. ఒకటి ఇలా చెప్పే జర్నలిస్టులు ఒకెత్తు,